సార్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. నాగమణి గారు మాట్లాడండి. నాగమణి గారు చెప్పండి. మాట్లాడండి మేడం, మాట్లాడండి. టైం లేదు మనకి, మాట్లాడండి. ఎంత దరిద్రంగా మాట్లాడండి. రాయపాటి అరణ్య ముందు అరెస్ట్ చేయండి, అలాగే కిరాక్ ఆర్పీని అరెస్ట్ చేయండి. ఒకటండి, ఈ అరెస్ట్ లో ఎందుకు చేస్తున్నారు నా ఉద్దేశంలో అంటే, ఇలాగా వైసీపీ నాయకుని అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే రేపు ప్రజలు సంక్షేమ పథకాలు అడగకుండా ఉంటారు. సంక్షేమ పథకాలు అడిగితే మనల్ని కూడా అరెస్ట్ చేస్తారేమో అని ప్రజలు భయభ్రాంతుల్లో ఉండాలి అని ఇలాంటి అరెస్టులు చేస్తున్నారు నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక సంక్షేమము లేక ఏదీ లేక ప్రజలు తిరిగి ఏమన్నా అడుగుతారేమో అని ఇలా భయపడితే మనల్ని ఎవడో ప్రశ్నించడం. రెడ్ బుక్ కోడ్ పెట్టుకుని ఉన్నాం, శాసనసభలో చెప్తున్నారు ఏ కారణం లేకపోయినా మేము అరెస్ట్ చేస్తాం, మేము అరెస్ట్ చేస్తాం. ఇలాంటి వాళ్ళని నిజంగా ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలకు సంబంధించిన అంశాలు పక్కదారి పట్టించి వ్యక్తిగత దూషణలు రాజకీయాలకు దిగడం ఎంతవరకు బాధాకరం. ప్రజల విషయాలు పక్కన పెట్టి, ప్రజల సమస్యలు పక్కన పెట్టి, ఇదేదో ప్రజల సమస్యలాగా, ఇదేదో రాష్ట్రాభివృద్ధికి పనికొచ్చే సమస్యలాగా దీన్ని కొట్టుకుని చాలా దారుణం, దౌర్భాగ్యంగా ఉంది మన రాష్ట్రంలో రాజకీయం. శాసనసభ ప్రచారాలు చూసినప్పుడు ఆ లోకేష్ మాట్లాడిన తీరు ఎంత హాస్యాస్పదం, ఎంత నవ్వుకున్నారు, ఎంత భయపడ్డారు. అమ్మా మనం కూడా ఏదైనా మాట్లాడితే ఇలా అరెస్ట్ చేస్తారేమో, మనం ఏమన్నా అని అడిగితే అంటాడు అన్నట్టు భయభ్రాంతులు గురి చేయడానికి వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఎన్నాళ్ళండి 100 గొడ్డలు తిన్న రాబట్టి అది ఒక్కటి తెలుసుకోలేకపోతున్నారు. శాసనసభ ఒక్క నిమిషం మాట్లాడతాను. మీరు దీనికి సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం మేడం, పోసాని అరెస్ట్ పై సినీ పరిశ్రమ ఏమనుకుంటున్నారు? సినీ పరిశ్రమ రాజకీయ సంబంధం పోసాని సినీ పరిశ్రమకు చెందినవాడే, కానీ సినీ పరిశ్రమ కూడా ఏమి స్పందించదు. ఎందుకంటే సినీ ఇది రాజకీయ విషయం అమ్మా, ఇది రాజకీయంగా వైసీపీలో ఉన్నాడు. ఒక నిమిషం వైసీపీలో ఉన్నాడు, వైసీపీలో ఉండి ఆయన పదవి కూడా అనుభవించారు. సో రాజకీయ సమస్య ఇది, సినిమా సమస్య కాదు. సినిమా సమస్య అయితే సినిమాకి సంబంధించి ఆయన సినిమా వాళ్ళలో కూడా కొంతమంది ఆయనకు వ్యతిరేకం అయ్యారు. ఎందుకంటే ఆయన ఒక సందర్భంలో నంది అవార్డ్స్ గురించి కమ్మ అవార్డ్స్ అని కులం పేరు మీద మాట్లాడాడు. అందువల్ల సినిమా ఫీల్డ్ లో కూడా ఈ నంది అవార్డ్స్ ది సినిమా ఫీల్డ్ లో కులం లేదు, సినిమా ఫీల్డ్ ఇక్కడ కుల మతాలు లేవు, సక్సెస్ కులం ఇక్కడ సినిమా ఫీల్డ్ లో. ఏమైనా సపోర్ట్ ఇస్తే తమ రాజకీయాల్లో ఇబ్బందులు అసలు ఉండదమ్మా, అలాంటి ఆలోచన ఉండదు. అలా ఇక్కడేంటి ఇది సంబంధం లేని విషయం. ప్రతి దాంట్లో మనం సినిమా దూరం తలదూర్చాలనంటే అనవసరం. ఇక్కడ సినిమాలకు సంబంధం లేని విషయం, ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం. రాజకీయంగా చూడాలి. ఇక్కడ దరిద్రం వల్ల ఈ రాష్ట్రంలో మనకేం జరుగుతుందంటే సినిమాలు రాజకీయాలు మిళితం అయిపోయి దానికి సినిమాలు మొన్న కూడా అనవసరంగా ఒక సినిమా వేదిక మీద రాజకీయాలు మాట్లాడటము, ఇలాంటి దౌర్భాగ్య లక్షణాల వల్ల సినిమా వేరు రాజకీయాలు వేరు. ఏదో ఎన్నికలప్పుడు కలిసి వాళ్ళ అభిమానం కొద్ది వస్తారు తప్పితే. కూటమి అధికారంలోకి వచ్చినాక పవన్ కళ్యాణ్ కి చంద్రబాబుకి పోసాని బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాడు, అయినా కూడా అరెస్ట్ చేయడం అది చెప్తా. వాళ్ళు అది ఎంతసేపు మాట్లాడుతుంది ఇదేమి ధోరణి అని. ఓకే, పెద్దరికంగా రామారావు గారు అంత ఎన్నో విమర్శించారమ్మా, ఇంకా దారుణంగా విమర్శారు. బూడిదని సన్నాసని ఎన్నెన్నో మాట్లాడారు. ఆయన గౌరవంగా వాళ్ళు ఏదో రాజకీయంగా విమర్శిస్తారు, వాళ్ళు వదిలేయండి అన్నారు తప్ప ఆయన విలువ పెరిగింది. దానివల్ల ఆయన విలువ పెరిగింది. ఫైనల్ గా ఇది ఆయన తప్ప ఎవరు తప్పులు ఇద్దరే ఉన్నాయమ్మా. ఈయన మాట వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా ఈ రాజకీయాల్లో మన రాష్ట్ర రాజకీయాల్లో అందరూ హద్దులు మీరే మాట్లాడారు. ఎవరు ఎంత హద్దులు మీరారు, ఎవరు 70%, ఎవరు 40% తప్పితే అందరూ తప్పులే మాట్లాడారు. కనుక దాన్ని కాకుండా ఇవాళ ప్రజలు ఎలాంటి నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ప్రజల కోసం పరిపాలించాలి. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఆ దిశలో పయనించాలి, ఆ దిశలో తన కూటమిని నడిపించుకోవాలి. కానీ ఇలాంటివి చేస్తా ఉంటే మందలించాలి. ఈ కాలం కావాల్సింది మన రెడ్ బుక్ కోసం ప్రజలు ఓట్లేయాలి. మనకు సంక్షేమ పథకాలు నమ్మి ఓట్లేశారు, మన వాగ్దానాలు నమ్మి ఓట్లేశారు. వాటి కోసం మన ప్రజలు విశ్వాసం కల్పించాలి. అనేది బాలకోటయ్య గారు నెక్స్ట్ టార్గెట్ కూడా